జగన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయా? ఇది ప్రస్తుతం అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. వాస్తవానికి జగన్లో అగ్రెసివ్నెస్ ఎక్కువ, అదే సమయంలో కమిట్మెంట్ కూడా ఉంది. తను చెప్పింది చేసి తీరతే మాత్రమే చెప్పాలనేటువంటి తత్వం అతను, అంటే అమలు జరుగుతుంది అనుకుంటే మాత్రమే చెప్పాలనుకునే తత్వం. అదే సమయంలో 2-3 ఇష్యూస్లో తను బ్యాలెన్స్ తప్పడం అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానంగా మోడీని కలిసి వచ్చారు. మోడీని కలవక ముందు మాట్లాడిన మాటకి, మోడీని కలిసిన తర్వాత మాటకి ఎప్పుడైతే తేడా వస్తుందో, తను చెప్పేటువంటి మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకం అవుతుంది. తను ఏ మాట చెప్తే అది అమలు చేస్తారనేది ఆయన క్యాడర్లో ఉంది. అదే సమయంలో మిగతా పబ్లిక్ కూడా మొదట్లో ఆ ఫీలింగ్ అయ్యేది. ఇప్పుడు ఆయన ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు చూసావు, సోనియా గాంధీని కూడా వ్యతిరేకించి ఆయన ఓదార్పు యాత్ర చేశారన్నారు. కానీ ఓదార్పు యాత్ర ఆ రోజున మాట్లాడింది ఏంటి? సోనియా గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ టైం లేట్ చేసే కొద్దీ ఆ ఓదార్పు అనేటువంటి దానికి అర్థం ఉండదని. కానీ ఇన్నేళ్ళైన ఓదార్పు యాత్ర పూర్తయిందా? కొంతమందిని పూర్తి చేశారు, కొంతమందిని నాయకుల్ని పంపించారు. ఆ రోజున సోనియా గాంధీ చెప్పిన మాట కూడా అదే, జిల్లాకో చోట అందరినీ పోగు చేసి వాళ్ళందరికీ కూడా మీరు ఇవ్వాలనుకున్నటువంటి సహాయం ఇవ్వండి అని చెప్పేసి. కానీ అట్లా కాదు, ఇంటింటికి వెళ్తే తప్పించి అందులో విలువ ఉండదు, భారతదేశపు సంస్కృతి సోనియా గాంధీకి తెలియదా అన్నాం. కరెక్టే, భారతదేశపు సంస్కృతి తెలియదు అని చెప్పినప్పుడు ఓదార్పు యాత్ర మనమైనా పూర్తి చేసామా? ఎన్ని సంవత్సరాలైనా మన ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటికప్పుడప్పుడు వెళ్ళి కలిసేటువంటి పరిస్థితి ఉంది. సగం వరకు పూర్తి చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు అన్నాం, ఎన్నికల తర్వాత జైలు తర్వాత మళ్ళీ ఎన్నికలు, ఈ వ్యవహారంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా పూర్తి చేయలేకపోయారు. కాబట్టి అక్కడ ఒక ఇష్యూలో తేడా వచ్చింది. ఇంకొకటి చూస్తే మోడీ గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజీనామాలు చేయడానికి సిద్ధమని చెప్పారు. అది ఎన్నికలకి రెడీ అయిపోయేటువంటి సీరియస్ సిచ్యుయేషన్ తెచ్చారు. అకస్మాత్తుగా దాంట్లో మార్చుకోవడం ఇది మంచి పరిణామం అంటే మంచిది కాదు. ఎందుకంటే డెసిషన్ తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటారు. అది కేసీఆర్ గతంలో నిరూపించినటువంటిది. మాట రాజీనామా అంటే కనుక ఇచ్చే అవతల పడేయడం, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం. ఆ యాగ్రెసివ్నెస్ తెలంగాణలో తన నాయకుని చేసింది, హీరోని చేసింది. జగన్ కూడా ఆ రోజుల్లో అదే స్టైల్లో మెయింటైన్ చేయడం వల్లే జగన్ కూడా అందరికీ ఆమోదయోగ్యమైన, లేకపోతే అందరికీ ఛాలెంజింగ్ లీడర్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఇప్పుడైతే ఆ ఛాలెంజ్లు పక్కకు పోవడం అనేటువంటిది ఒక ప్రశ్న అవుతుంది. ఇంకొకటి చూస్తే కీలకమైనటువంటి పొరపాటు చేస్తుంది అంటే అసెంబ్లీలో చర్చ జరగనిచ్చి, వైఎస్ రాజశేఖర రెడ్డిని మనం అబ్జర్వ్ చేస్తే ముందు తను మాట్లాడాల్సిన మాటలతో పాటుగా చర్చ జరగనిచ్చి ఆ అవతలు ఉన్నటువంటి వాళ్ళని మాటలతో, సెటైర్లతో అటాక్ చేసిన తర్వాత బాయ్కాట్ చేసి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఏం చెప్పుకున్నా కూడా అందులో వాల్యూ ఉండేది కాదు. అప్పటికి ఆ సీరియస్నెస్ని రాజశేఖర రెడ్డి పోషించేవాడు. మనం అసలు చర్చే జరపకుండా నినాదాలు చేసినప్పుడు మన పార్టీ వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, కానీ ప్రజలకైతే దాని మీద ఏదైతే తటస్థ ఓటర్లు ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడం సాధ్యం కాదు. గతంలో రాజశేఖర రెడ్డి పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు పడింది, తటస్థులు కూడా ఓట్లు వేయబట్టినే. ఆ రోజున తటస్థులు కూడా ఓట్లు వేశారంటే తటస్థులకు కూడా అతని కన్స్ట్రక్టివ్ మాటలు కొన్ని ఉపయోగపడి, రెండోది పాదయాత్ర సందర్భంగా అతను అంతా చూశారనేటువంటి ఒక ఫీలింగ్ కూడా ఆయనకు ఫెచ్చింగ్ అయింది. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సింది రాజశేఖర రెడ్డిని చూసినే నేర్చుకోవాలి. రాజశేఖర రెడ్డి తనకి తాను చేసినటువంటి ఒక కీలకమైనటువంటి పని, తను చెప్పాలనుకున్న మాటలన్నింటినీ కూడా అసెంబ్లీలో చెప్పడం, చర్చ జరగనిచ్చి చిట్ట చివరి సమయంలో ఇదిగో ఈ కారణంగా మేము వ్యతిరేకిస్తున్నాం అని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది ఈ రోజున మిస్ అవుతోంది. మనం చేయాల్సినటువంటిది మనం అవతలోళ్ళని మాట్లాడియాలి, మన వెర్షన్ చెప్పాలి. మన వెర్షన్ అధికార పార్టీ కంటే కూడా డామినేటింగ్ ఉండాలి. వాళ్ళ దగ్గర లేని ఇన్ఫర్మేషన్తో పాటుగా సమాధానం. అదేమంటే స్పీకర్ మాట్లాడనియట్లేదు అనేది. ఆ రోజున స్పీకర్ మాట్లాడినిచ్చేవాళ్ళు కదా. మాట్లాడనివ్వకపోవడం అంటే ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు. ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే దూషణలు లేకపోతే అగ్రెసివ్నెస్ వెళ్ళినప్పుడు, లేదంటే అంతకు మించినటువంటి సమయంలో. మాట్లాడనివ్వనప్పుడు దాన్ని కూడా ఏదో ఒక పాయింట్లో అవకాశం తీసుకుంటూ జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. అదే స్ట్రాటజీ. అవతలోళ్ళు మన గొంతు నొక్కుతున్నప్పుడు, నా గొంతు నొక్కుతున్నారని జనం ముందుకు వెళ్ళినంత మాత్రాన ఏం కాదు, ఆ గొంతు నొక్కుతున్నా కూడా తను చెప్పాలనుకున్నటువంటి మాటను అసెంబ్లీలో టాక్టికల్గా చెప్పారు. వేరే వేరే పదాల ద్వారా, వేరే వేరే రకమైనటువంటి తీర్మానాల ద్వారా, ఆ తీర్మానాల చర్చల సందర్భంగా చెప్పడం అనేటువంటిది ఒక స్ట్రాటజీ. అది అసెంబ్లీ స్ట్రాటజీస్లో ఒక పార్ట్. దాన్ని ఒక్కసారి చూసుకోవాలి. ఇంకొకటి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, తను ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క లీడర్ని ఎంపిక చేసేవాళ్ళు. ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత కుమారు, ధర్మాన ప్రసాదరావు, ఇట్లాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ మీద తరోగా ప్రిపేర్ అయ్యేటువంటి బాధ్యత ఆ లీడర్కి అప్పచెప్పేవాళ్ళు. వాళ్ళు దాని మీద ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళు చర్చలో పాల్గొంటారు. చివరిలో
సెటైర్లు వేయడం కానీ అటాక్ చేయడం కానీ ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి చేసేవాడు. అది ఈవేళ లోపిస్తోంది. మొత్తం ప్రతిదానికి కూడా జగన్ తనకి తానే మాట్లాడుకోవటం, మిగతా వాళ్ళు ఈ మధ్యకాలంలో బొగ్గనకి కొన్నిసార్లు అవకాశం ఇచ్చినా కూడా అతన్ని సక్సెస్ఫుల్గా ఎదగలేదు పూర్తిగా. అట్లాగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇవ్వడం ద్వారా తర్వాత తను అధికార పక్షము అతిగా జోక్యం చేసుకున్నప్పుడు తను ఇన్వాల్వ్ అవ్వడం, లేదా ఎండింగ్లో తను రియాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంటే బాగుంటుంది. అట్లాంటి ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపుకి వెళ్తే జగన్కి మంచి ఛాన్స్ ఉంటుంది.